నమస్తే. ప్రజెంట్ మనం బస్ భవన్ ముందు ఉన్నాం. పెద్ద ఎత్తున ఇటు ఆర్టీసీ కార్మికులు సమ్మె దిగడానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించారు, ఒకవేళ మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని ప్రైవేటీకరణ నుంచి ప్రభుత్వానికి విలీనం చేస్తామని చెప్పినా కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మాట్లాడదాం. మనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. అన్న, ఏం చెప్తారు ప్రభుత్వంలో విలీనం గురించి? ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ పరిస్థితి, ఆర్టీసీ ప్రజలకు చేసేటువంటి సర్వీసు, ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ప్రజల కోసం ఏర్పడిన వ్యవస్థ. నిజాం నవాబు కాలం ఉన్నప్పటి నుంచి ఏర్పడినటువంటి వ్యవస్థ. సో అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు ఎన్ని కూడా వచ్చినా పోయినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రతిసారి ఆర్టీసీ కార్మికులు దేహాన్ని అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దయచేసి చెప్తున్నాము, మీది ప్రజాప్రభుత్వ పరిపాలన అంటున్నారు మీరు. మేము ప్రజా రవాణా వ్యవస్థలో ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం తరతరాల నుంచి. ఇదే రేవంత్ రెడ్డి గారు సకల జిల్లా సమ్మె చేసినప్పుడు కూడా వారు వచ్చి సరూర్ నగర్ లో మాట్లాడినట్టు మాటలు ఇప్పటికీ మీ అందరికి మీడియా మిత్రులు తెలుసు, మా అందరూ తెలుసు. సో మీరు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మాకు కొంత వెసులుబాటు ఇవ్వమంటే కార్మికులు ఇప్పటిదాకా అందరూ కూడా మీకోసము మీ మాటను మన్నించి కార్మికులు ఎన్ని వ్యధలు బాధలు అనుభవిస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్టీసీలో ఇప్పటి వరకు ఎంతమంది కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హార్ట్ అటాకులతోని స్టీరింగ్ మీద ఆన్ డ్యూటీలో చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే పని భారం ఒత్తిడిగా పెరిగింది. మీరు దయచేసి మీడియా మిత్రులు కానీ, ప్రభుత్వంలో కానీ, అధికారులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగానికి వస్తే వాళ్ళు కనీసం రెస్ట్ కూడా ఉండదు. 16 గంటల 8 గంటల ఎన్ని గంటలైనా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ప్రజల కోసమే చేస్తారు. ఇది మీరు గమనించాలి. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా సకల జనుల సమ్మె చేసిన తర్వాత ఆర్టీసీ బస్సులు అన్ని ఆగితేనే సకల జనుల సమ్మెకు ఒక రూపం వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన ఆర్టీసీ కార్మికులు చేయబట్టే తెలంగాణ వచ్చిందని. సో అది అందరూ కూడా చెప్పేటువంటిదే. కానీ ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆర్టీసీని నిర్వీర్యం అయిపోతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ప్రభుత్వం మీదే, ముఖ్యమంత్రి మీరే. గెజిటెడ్ నోటీస్ ఇస్తే అయిపోతుంది, అపాయింట్మెంట్ ఇస్తే అయిపోతుంది. ప్రభుత్వంలో విలీనం చేయండి. చేసి ఆల్రెడీ ఆ ప్రభుత్వం చేసిన కాడికి చేసింది. వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్ లో చేశారు కాబట్టి ప్రజా వ్యతిరేకత విధానాలు అవలంబిస్తుంటే, ఆర్టీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటేనే దానికి వాళ్ళు తగిన మూల్యం చెల్లించారు, అధికారాన్ని కోల్పోయారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మే మీరు ఓటేసిర్రు. ఈ ప్రభుత్వం మొత్తం పూర్తిగా విలీనం చేస్తుందని, ప్రభుత్వము విలీనము చేస్తుందని ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ప్రజలు అందరూ కలిసి కట్టుగా మాకు ప్రభుత్వ మార్పిడి కావాలి అని కోరుకున్నారు. ఆ మార్పు మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ప్రజా పరిపాలన ఉన్నారు మీరు. కాబట్టి ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఖచ్చితంగా మేము కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళు లాస్ట్ కు చేసిరు కాబట్టి, ఆ గెజిటెడ్ నోట్ ఇచ్చిరు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గా మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకేం ఖర్చు వస్తుంది? లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ కు ఇవ్వండి. ఏ డిపార్ట్మెంట్ కు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్ని చూసినా సరే ఆర్టీసీకి ఉన్న ఆస్తులు ఈ ప్రభుత్వంలో ఏ దేనికి లేవు. మీరు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాన వేతనాలు ఇవ్వండి. మా ఆర్టీసీలో కార్య నియామకాలు ఇస్తే వారి పర్మనెంట్ గా ఇవ్వండి. ఇదివరకు లేదు, కానీ కొత్తగా తీసుకొచ్చారు. దయచేసి ఆర్టీసీ కార్మికులను ఇంకా కూడా మీరు దయచేసి వాళ్ళని ఒత్తిడికి లోను చేయొద్దు. వాళ్ళు ఈ పని భారంతో, అధికమైన పని భారంతో, హార్ట్ అటాక్లు, ఆర్థిక సమస్యలు అన్నిటితో పాటు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్? అంటే ఈ సిచ్యువేషన్ లో అంటే కాలానుగుణంగా కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. అది లెక్కల ప్రకారం తెలుస్తుంది. సో ఇంకో ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మేము విన్నవించేది, మొన్న చూశారు జేఏసీ పిలిపిస్తే ఖచ్చితంగా కడుపు మండి కార్మికుడు స్వచ్ఛందంగా కొన్ని వేల మంది వచ్చారు. అది మీ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం ఉన్నది. కొన్ని 20,000 మంది వచ్చారని చెప్తున్నారు. సో ప్రజలు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు కార్మికులు. కాబట్టి దయచేసి ప్రజాప్రభుత్వ పరిపాలన మీరు కూడా వేరే ప్రభుత్వాలు చేసిన విధంగా చేయకుండా దయచేసి మా కార్మికుల న్యాయమైన కోరికలు అవి కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినయే అమలు చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో కంపల్సరీ తప్పని పరిస్థితుల్లో మీరే ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెలోకి నెట్టివేయబడుతున్నారు. మీరే నెట్టుతున్నారు, మేము కాదు. ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినాం. మా మంత్రి గారు
మా ఆర్టీసీ రవాణా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం ఆ పరిస్థితులు అన్న 2.5 సంవత్సరాలు అయింది తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఏం చేసినావు నీకు తెలుసు నువ్వు ఎలా చేసినావు నువ్వు ఆర్గనైజేషన్ నుంచి వచ్చినావు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినావు నీకు ప్రజా సమస్యలు తెచ్చు కార్మికుల సమస్యలు తెచ్చు ఇంతెందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలియదా ముఖ్యమంత్రి గారిని అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసినప్పుడు బిడ్డ యొక్క ఎంగేజ్మెంట్ కూడా పోయినప్పుడు మేము అందరం సపోర్ట్ చేసినాం కదా అంటే ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికుడు అన్యాయం జరిగితే అని స్పందిస్తారు కాబట్టి దయచేసి మీకు అప్పుడు జరిగినప్పుడు మేము స్పందించినాము మేము మద్దతు తెలిపినాము ఎందుకంటే అన్యాయాన్ని అన్యాయం అంటాడు ఆర్టీసీ కార్మికుడు ఎప్పుడైనా కడుపు మండినప్పుడు మాత్రమే ఆర్టీసీ కార్మికుడు రోడ్డెక్కుతాడు ఈ కడుపు మండి కూడా ఇన్ని బాధలు పడిస్తూ కూడా మీరు చెప్పిన మహాలక్ష్మిని మీరు చెప్పిన 6 గ్యారంటీలలో సక్సెస్ఫుల్ గా 100% నడిచేది ఏంటంటే కేవలము మహాలక్ష్మి పథకం మాత్రమే చూడండి ఒక బస్సులో ఎంతమంది ఎక్కాలి ఎంతమంది వస్తారు ఆ రేషియోలు అన్ని మీకు తెలుసు దయచేసి మేము పబ్లిక్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము మరీ కోరుతున్నాం అంటే ఆర్టీసీ కార్మికులు లేకపోతే వ్యవస్థ ఆగిపోతుంది అలా అట్లాంటిది ఇవాళ మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి సమ్మెలు చేసే పరిస్థితికి వచ్చింది కదా సో రానున్న ఒకవేళ మీ సమస్యలు పరిష్కారం కాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు మా కార్యాచరణ అంటే జేఏసీ నిర్ణయిస్తుందండి జేఏసీ చెప్పిన విధంగానే మా కార్యాచరణ ఉంటుంది ఎందుకంటే 14 సమ్మె నోటీస్ ఇచ్చిన 14 రోజుల నుంచి 40 రోజుల వరకు మాకు ఆ పీరియడ్ ప్రకారం ఉంటుంది దాని ప్రకారం మేము ఖచ్చితంగా ఫాలో అవుతాము ఒకవేళ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి మాట్లాడకపోయినట్టయితే ఖచ్చితంగా మేము ముందు సమ్మెలోకి వెళ్ళడానికి కార్మికులు ఎందుకంటే కార్మికులకు అది హక్కు అండి ఎవరికైనా సరే ఒక ఉద్యోగస్తుడికి ఎవరికైనా సరే మీకు ఏ విధంగా వాక్ స్వాతంత్రం ఉందో మాకు కూడా బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకునే అవకాశం ఉంటది సో దానిని మీరు గ్రహించకుండా మమ్మల్ని పిలిచి మాట్లాడి ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తారని అనుకుంటున్నాం ఒకవేళ పరిష్కరించిన పరిస్థితిలో ఖచ్చితంగా జేఏసీ తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం జేఏసీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా సమ్మెలోకి వెళ్ళిపోతాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా రిక్వెస్ట్ చేస్తున్నారా 2 రకాలండి 2 రకాలు ఒకటి ఎప్పుడు హెచ్చరిక ఎప్పుడు వస్తుంది మన విన్నపం వాళ్ళు విననప్పుడు మనకు తప్పని పరిస్థితుల్లో హెచ్చరిక వస్తుంది ప్రస్తుతానికి మేము విన్నవిస్తున్నాం దయచేసి ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద గానీ మాకు జేఏసీ చెప్పింది ఒకటే ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఇందాక మా అధ్యక్ష కార్యదర్శి మాట్లాడు మీరు కూడా విన్నారు ప్రభుత్వం మీద ఇంకా మాకు నమ్మకం ఉన్నది కాబట్టి దయచేసి మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సమస్యలు ముఖ్యంగా ఏందండి ఫస్ట్ ఒకటే సార్ ఏమీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పింది ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు చెయ్యండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు సమానమైన వేతనాలు ఇస్తామన్నారు ఇవ్వండి మాకు కావాల్సింది ఏంది ప్రభుత్వంలో విలీనం చేసినాక ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడైతే మీరు వేతనాలు పెంచుతారో అప్పుడే పెంచండి ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని పెంచమని అపాయింట్మెంట్ డేట్ ఇవ్వండి ఎఫెక్ట్ ఫ్రమ్ అనండి ఓ డేట్ ఇస్తారు దానికి ఒక కమిటీ ఇస్తారు నిధుల కమిటీ ఇస్తారు ఆ కమిటీ ప్రకారం సూచనలు సలహాలు ఏంటి అవన్నీ వస్తాయి ఆ టైం ఉంటది కదా అపాయింట్మెంట్ డే ఇస్తేందుకు ఏమవుతున్నది మీకు ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే దయచేసి ఇన్ని వేల మంది కార్మికుల గోస తగలొద్దు అంటే ఇప్పుడు ఇవన్నీ బాధలు ఉన్నాయి కదా మీ ఎండి గారి దృష్టికి ఎందుకు పోతలేదు ఎండి గారు అధికారులు పై అధికారుల దృష్టికి ఎందుకు తీసుకోవట్లేరు ఎండి గారి దృష్టిలో ఉన్నాయండి లేవని అనుకోకూడదు పోయిన సజ్జనార్ సార్ దృష్టిలో ఉన్నాయి ఇప్పుడున్న ఎండి గారి దృష్టిలో ఉన్నాయి వాళ్ళకు పరిధి ఉంటదండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అధికారులు ఉన్నా వాళ్ళకు పరిధి ఉంటుంది వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిష్కారం చేస్తారు కానీ ప్రభుత్వంలో విలీనం చేయాల్సింది ఎవరు ప్రభుత్వమా ఎండి గారా ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి రాలేకపోతున్నారు ఇప్పుడు ఒత్తిడి వాళ్ళు తెచ్చే వరకు తెస్తారు సార్ ఎప్పుడైనా ప్రభుత్వము సుప్రీమా లేకపోతే అధికారి సుప్రీమా కాదా ప్రశ్న మీదే జవాబు మీదే కాబట్టి మా అధికారులు వాళ్ళు మంచి వాళ్ళు మంచిగానే చేస్తున్నారు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ పరిధి దాటి ఎవరు చేయాలి ప్రభుత్వం అపాయింటెడ్ ప్రభుత్వమే ఇవ్వాలి అసెంబ్లీలో తీర్మానం పెట్టారో అవన్నీ చేశారు వాళ్ళే ఇవ్వాలి కాబట్టి దయచేసి వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము మా ఇంకోటి ఏంటండి మాకు ఉన్నటువంటి ప్రభుత్వంలో విలీనం చేస్తే గవర్నమెంట్ తో పాటు సమానమైన వేతనాలు ఇవ్వమనండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంతే కదా మాకు కావాల్సింది ఏంది ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు పెంచితే పెంచండి వాళ్ళకి డిఎల్ ఇస్తే మాకు డిఎల్ ఇవ్వండి మేము కోరుకునేది అది కూడా ఎందుకంటే ఏంటంటే పని భారాలు విపరీతంగా పెరిగినాయి ఆ పని భారాలు కూడా తగ్గించండి బస్సుల సంఖ్య పెంచండి ఇప్పుడు వచ్చిన జేవిఎం బస్సులు గవర్నమెంటే తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకొని ఆర్టీసీకి ఇవ్వాలి ఎందుకంటే మధ్యవర్తులు ఎవరో కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు ఇస్తూ వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆర్టీసీకి చూడండి ప్రతి సంవత్సరము మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ సోదరులు మెకానికల్ కష్టపడి ఆయిల్ సేవింగ్ అవార్డ్స్ సేఫ్టీ డ్రైవింగ్ అవార్డ్స్ బెస్ట్ డ్రైవర్ అవార్డ్స్ నేషనల్ వైజ్ గా వస్తున్నాయి అవన్నీ ఉత్తగానే వస్తాయనండి ఇన్ని తరాలుగా కష్టపడితేనే ఆర్టీసీ వస్తుంది ఇన్ని తరాలుగా ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు మెకానికల్ సూపర్వైజర్లు కష్టపడితే ఆర్టీసీ నిలబడ్డది కాబట్టి దయచేసి
ఇంత విశాలమైనటువంటి ఇంత ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాల్సిన వ్యవస్థనే ప్రభుత్వం పైనే ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. కాని పక్షంలో సమ్మెలోకి వెళ్తాం, అప్పుడు హెచ్చరికలు ఉంటాయి. మెరుపు సమ్మెకు కూడా ఇప్పుడు మా జేఏసీ చైర్మన్ గారు చెప్పారు, మెరుపు సమ్మెలోకి కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు కూడా సకల జనుల సమ్మె చేసేటప్పుడు కూడా మీ వల్ల ఊరు లేవదు, పీరు కాలదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి దయచేసి మమ్ముల ప్రభుత్వాన్ని దించే దమ్ము కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉందంటారా? ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వాల్లో నేను అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. నేను సుమారు 30వ సంవత్సరం నేను చేయబట్టి 29వ సంవత్సరం అవుతుంది, 30లో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మేము 24 రోజుల సమ్మె చేసినప్పుడు మీరు ఇంటికి పోతారు అన్నారు. ఆ తర్వాత ఏమైంది మీకు తెలుసు, నేను చెప్పలేను. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కొంత ఆర్టీసీకి ఊరట కల్పించి ఆ తర్వాత ఆయన ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. మొన్న మన కేసీఆర్ సారు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత అంటారు అందరూ. ఓకే, తెలంగాణ ఉద్యమం చేసిండు, తెలంగాణ తెచ్చిండు. కానీ ఆర్టీసీ ఆయనకు మిస్గైడ్ వల్ల ఆర్టీసీని పట్టించుకోలే. ఆ తర్వాత ఏమన్నా మా సారు మీరు ఇంటికి పోతారు అన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో మీరు తెలుస్తున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, ఆర్టీసీ కార్మికుడు వాడి గోస. ఆర్టీసీ కార్మికుడు అనే కాదు, గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యములో ఏ పేదవాడు ఎవడి ఆకలి కొన్న వాడి ఆర్తనాదమైనా సరే వాడిది కంపల్సరీ ప్రతి ఒక్కరు తగులుతుంది. అధికారంలో వచ్చినంత మాత్రం పట్టించుకోకపోతే ఎవరికైనా అది ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి దయచేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ ముఖ్యమంత్రి గారికి మరొకసారి విన్నవించుకుంటాం. ఏంటి అసలు మీ సమస్య ఏంది? మా సమస్య ఏంటంటే మాకు పెండింగ్ లో బకాయిలు చాలా ఉన్నాయి సార్. వేతన సవరణ కూడా జరగలేదు. 2 PRCలు రావాలి. ఇప్పుడు ఏప్రిల్ వస్తే ఇంకొకటి 3 PRCలు పెండింగ్ లో ఉంటాయి. అదే విధంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలి. ఇప్పుడు మా లక్ష్యం వల్ల పని భారం కూడా ఎక్కువ అవుతుంది సార్. దయచేసి మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. అదే విధంగా ఆర్టీసీని సంపూర్ణంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి. అంటే గతంలో సజ్జనర్ గారు మీ ఎండి ఉన్నప్పుడు కూడా చాలా సార్లు మీరు ధర్నాలు చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లే ఉంటుందంటారు. అవును సార్, ప్రభుత్వం ఎప్పుడు చేసినా త్వరలో అని చెప్తుంది సార్. అవి ఎదురు చూసి మా కళ్ళు పోతున్నాయి సార్. సమయం అయిపోతుంది కానీ మా పనులు ఏం జరగట్లేదు సార్. అది ఎప్పుడు చెప్పినా త్వరలో అదే చూస్తున్నాం మేము. ఇప్పుడు అంటే ఆర్టీసీ ప్రైవేట్ లో ఉంటే మీకు ఎంప్లాయీస్ కి కలిగే నష్టాలు ఏంటి అసలు మెయిన్? సార్, ప్రైవేటీకరణ వల్ల గవర్నమెంట్ నిరుద్యోగ వ్యవస్థ పెరుగుతుంది కదా సార్. ఉపాధి అనేది తక్కువైపోతుంది, తక్కువ వేతనంకు పనిచేయాల్సి వస్తుంది. కంపల్సరీ ప్రభుత్వ సంస్థ అన్నప్పుడు ప్రభుత్వమే నడపాలి సార్. సో ఇప్పుడు ఎండి గారిని కలిసే ప్రయత్నం చేశారా? అవును, ఇప్పుడు మా జేఏసీ కన్వీనర్లు, జేఏసీ చైర్మన్ సమ్మె నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారు ఇప్పుడు. సో ఎట్లా అంటే ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది మీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కైనా నమ్మకం? అవును సార్, కంపల్సరీ న్యాయం చేయాలి. ప్రభుత్వమే చెప్పింది కదా సార్. సీఎం గారే చెప్పారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని. వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళు చేస్తారనే సంపూర్ణ నమ్మకం మాకు కూడా ఉంది సార్. మేడం ఏం చెప్తారు? ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వం ఏర్పడే ముందు ఒక మాట ఇచ్చింది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఏం చెప్తారు దాని గురించి? మేము అదే జీర్ణించుకోలేకపోతున్నాం నిజంగా అయితే. ఎందుకంటే మేము అడగకపోయినా మా దగ్గరకు వచ్చి మేము సమ్మె చేసేటప్పుడు కానీ ఎలక్షన్ ముందు కానీ మా దగ్గరకు వచ్చి 6 గ్యారెంటీలు మీకు 100 రోజుల లోపలనే ఇచ్చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మీ అనుకున్నాం, మీ వల్లనే ఏ ప్రభుత్వమైనా రావడానికైనా కూలిపోవడానికైనా మీరే కారణమని చెప్పిన సీఎం ఇప్పుడున్న సీఎంఏ చెప్పారు. అయితే ఆ విశ్వాసంతో అందరము ప్రతి ఒక్కరము అది మేము ఇప్పటికీ మా చెవులలో మారుమోగుతున్నాయి మాటలు. ఎందుకంటే అప్పటికే మా కార్మికులు కొంతమంది చనిపోయారు, కొంతమంది బాధపడ్డాము, కొంతమంది డ్యూటీ లేక రోడ్ల మీద వేరే పనులు చేసుకున్నారు అప్పుడు సమ్మెలో ఉన్నప్పుడు. విసుకొంది ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి నీకు ఈ 6 గ్యారెంటీలు ఇస్తాము, లేకపోతే మీ బాధలు ఇవన్నీ, మీ బాధలన్నీ ఇవి ఉన్నాయని మాకంటే మంచిగా చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అవును, ఇటువంటి గవర్నమెంట్ రావాలి, ఈ వ్యక్తి మాకు సీఎం కావాలి అనుకొని మా కార్మికులు మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత విలేజ్లనే కాకుండా బస్సులో వచ్చే వాళ్ళను, పోయే వాళ్ళను, ప్రతి ఒక్కరిని బంధుమిత్రులతో సహా మాకు ఈ గవర్నమెంట్ రావాలి. అట్లయితే మాకున్న సమస్యలు తీరుతాయి. ఎందుకంటే సారే డైరెక్ట్ వచ్చి మాకు చెప్పారు, మాకు సాయం చేయండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తల కంటే మేమే బాగా పని చేసి మేము గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఖచ్చితంగా మాకు ఈ హామీలు ఇస్తారన్న నమ్మకంతో ఇప్పటి వరకు కూడా ఉన్నాం. కానీ ఈ రాను చూస్తుంటే దాదాపుగా సగం పీరియడ్ అయిపోయింది, ఇంకా సగం పీరియడ్ ఉంది. అప్పట్లో గంటలో అయ్యే
విలీనం ప్రక్రియను ఎందుకు ఆపినరు అని మాట్లాడిన పెద్ద సమస్య సీఎం కూడా కాదు కదా విలీనం చేయడం. అదే అదే అన్నారు అప్పుడు సారు. అందుకని పెద్ద సమస్య కాదు. ఈ సార్ అయితే ఇప్పుడు అది మమ్మల్ని ఖచ్చితంగా పక్కన పెట్టకుండా అది విలీనమే ఫస్ట్ చేస్తాడు, ముందు యూనియన్లు ఇస్తాడు అన్న నమ్మకంతో వచ్చినాం. మొన్న చెలో సెక్రటరీ చేసినాం. అప్పుడు ఏమన్నారంటే మిమ్మల్ని ఇంతమందికి మేము పర్మిషన్ ఇవ్వలేము, మేము 1500 మంది వస్తారు అనుకున్నాము కానీ 10,000 మంది వచ్చారు, మిమ్మల్ని సెక్రటరీ వరకు ఓనియలేము, మాకు వీలు కాదు అని మమ్మల్ని అక్కడే ఆపేశారు. ఆపేసి మా మాటగా మాకు పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ గారు మాకు మంత్రి అయితే నెక్స్ట్ డేనే మాకు స్పందించి మీడియా పరంగా ఏం చెప్పాడంటే, మీరు మా కుటుంబ సభ్యులే, మేము మీ కష్టాలు కానీ మీ బాధలు కానీ మేము చూస్తున్నాము, మేము మా సీఎం గారు అదే పనిలో ఉన్నాము, విలీనం ప్రక్రియ గాని యూనియన్ ప్రక్రియ గాని మీ పే స్కేల్ గాని ఆ పనిలోనే ఉన్నాము, ఒక్కొక్కటిగా మేవి తీరుస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. అటువంటప్పుడు మేము 24కు చెప్పారు సార్, 25కి చెప్పారు, 24కి మేము చేసినాము, 25కి చెప్పారు, 13 వస్తుంది, ఇప్పుడు మార్చి 13, ఫిబ్రవరిలో చెప్పారు, మార్చి వరకు ఇప్పటి వరకు జేఏసీ గానీ మా ఎటువంటి పిలుపు లేదు, ఎటువంటి మూమెంట్ లేదు. కాబట్టి ఆ రోజే మేము చెప్పినాము ఇప్పటి నుంచి మేము 13th వరకు వేచి చూస్తాము, ఆ తర్వాత మీకు ఎటువంటి పిలుపు లేకపోతే మేము సమ్మెకు పోతాము అని చెప్పాము. అదే ప్రక్రియలో అదే భాగంగా అది చెప్పిన విధానం కోసమే ఇప్పుడు బస్ భవన్కి వచ్చినాం, సమ్మె నోటీస్ ఇవ్వడానికి వచ్చినాం, సమ్మె నోటీస్ ఇస్తున్నాం. సో ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పినా ప్రజాపాలన ఏ విషయంలోనూ కూడా ఎక్కడ ఎవ్వరు ఏ వర్గానికి ఏ వ్యవస్థ కూడా మేము అన్యాయం చేస్తలేమని చెప్పేసి అంటున్నాడు కదా. మరి మీరు ఇంత అన్యాయం అయిపోతున్నా కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు అనుకోవచ్చు? మాకు 2 కారణాలు అనుకుంటున్నాను నేనైతే. ఏంది, పర్సనల్ గా తీసుకోవట్లేదేమో, లేకపోతే ఆర్టీసీ అంటూ ఉంది, లేకపోతే అన్ని సమస్యల కంటే ఇది ఒక పెద్ద సమస్య కాదు అని మమ్మల్ని పక్కన పెట్టిండొచ్చు, లేదా మా బాధలు సీఎం దాకా పోకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా సీఎం దాకా తీసుకుపోయి, ఒకవేళ పోకపోతే సీఎం దాకా తీసుకుపోయి మా బాధలను మాకున్న ఇబ్బందులను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాకు కావాల్సింది గవర్నమెంట్ లో విలీనం, యూనియన్లు కావాలి, పే స్కేల్ కావాలి. ఇప్పటికే 2 పే స్కేల్ ఉన్నాయి, కొన్ని బకాయిలు ఉన్నాయి, అవన్నీ కావాలి. మాకు ఈ ఫ్రీ టికెట్ వల్ల, జీరో టికెట్ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే ఏది అయినా ఇది ఇవ్వడం మాకు సంతోషమే, మీరు ఇస్తున్నారు, మేము అమలు చేస్తున్నాం, మాకు సంతోషమే. కానీ ఒకరికి నాకు స్వీట్ ఇష్టం ఉంది అనుకోండి, 2 పీసులు తింటాం, 3 పీసులు తింటాం, 10 పీసులు తింటాం. కానీ ఏకదమ్మున నేను కిలో అయితే ఒకసారి తినలేను కదా. ఇప్పుడు మా పరిస్థితి జీరో టికెట్ల వల్ల అదిలానే అవుతుంది. మాకు వాళ్ళని తీసుకుపోవడం తీసుకురావడం మా బాధ్యత, మేము తీసుకుపోతాము, తీసుకొస్తాము. కానీ వాళ్ళని ఏకదమ్మున 46 సీట్లలో 40 మందిని తీసుకుపోవాల్సిన పని సీట్లు ఉంటే, కెపాసిటీ ఉంటే 140 మందిని 200 మందిని తీసుకుపోతున్నాం. మేము 3 రోజులు 4 రోజులు చేసే పనిని ఒకే రోజు చేయాల్సి వస్తుంది. మేము అరికాల నుంచి తల వరకు, మెడ వరకు మేము సిక్ అయిపోతున్నాం. అన్ని నొప్పులే, లేకపోతే అన్ని బాధలే, ఎవరికి చెప్పుకోవాలి? ఇవి కూడా మమ్మల్ని విని దానికి తగ్గట్టు మీరు మాకు బస్సులు పెంచుతారా, కార్మికులను పెంచుతారా? ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ పెంచుతా ఉంటే మీ జీవనోపాధి దెబ్బతింటలేదేమో? తింటుంది. మా ఆర్టీసీ వాళ్ళు తగ్గిపోతున్నారు, ప్రైవేట్ వాళ్ళు పెరిగిపోతున్నారు, మా డిపోలు ఖాళీ చేస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని మేము తగ్గిపోతున్నాం, మేము సైడ్ అయిపోతున్నాం, వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మాకు చాలా బాధగా ఉంది. కానీ ఉన్న బాధలు అదే మాకు విచిత్రం కాదు, విచిత్రంగా కనిపించేది ఇదే. మాకున్నదాన్ని మా ఆర్టీసీ వాళ్ళని తగ్గిస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళని పెట్టుతున్నారు, మాకున్న బాధలను పట్టించుకోవట్లేదు. మీరు పెట్టిన పథకాన్ని మేము 100% చేయాలి, మళ్ళీ మీరు పెట్టిన టార్గెట్ తేవాలి. ఈ విధంగా ఏ విధంగా సాధ్యమో ఒక్కసారి మనసు పెట్టి మనసుతో ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలి. ఇది ఏ విధంగా అయినా కూడా ఒక్కసారి ఇది నా సమస్య, ఇది నేను పెట్టిన పథకము, నేను నాది ఈ ఆర్టీసీ అనుకోండి, ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. లేదు అంటే ఆ సీఎం అయినట్టు ఈ సీఎం అవుతాడేమో, ఈ సీఎం అయినట్టు ఆ సీఎం అవుతారు. అందరూ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని కూడా దించే ప్రయత్నం ఆ విషయం నేను చెప్పట్లేదు. ఇప్పటి వరకు అయితే మాకు ఈ పూర్తి విశ్వాసంతో, ఈ గవర్నమెంట్ మీద విశ్వాసంతోనే ఇప్పటిదాకా ఉంటున్నాము కూడా. కానీ ఆ మాట చెప్పింది ఆయన సీఎం గా లేనప్పుడు, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ సారే చెప్పాడు. కాబట్టి దాని అర్థం ఆ సార్కే చాలా గొప్పగా తెలుసు, అర్థం చేసుకుంటాడని నేను కోరుకుంటున్నాను మీ ద్వారా. ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మీకు మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు. ఇలా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వం ఏ రకంగా కూడా పట్టించుకోని పరిస్థితి, ఏం చెప్తారు?
అయితే మేము ఏదైతే గుంతమ్మ కోరికలు కోరలేదు, ఏదైతే ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే ఉన్నాయో మాకు 3 పిఆర్సీలు 3 పెండింగ్ ఉన్నాయి. అదే విధంగా ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాను. గత ప్రభుత్వం చేస్తా అని అన్నందుకు చేయలేదు కాబట్టి ఆర్టీసీ ఏదైతే మేము ఏదైతే ప్రచారం చేసుకొని మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఇప్పుడు కాంగ్రెస్ కు మేము పట్టం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చుని పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత అదే కేసీఆర్ రీతిలోనే మన రేవంత్ రెడ్డి సార్ పోతా ఉన్నాడు. కాదు ఇక ఆర్టీసీ కష్టాలు మీకు మా కష్టాలంటే ఏంది మీకు ఖచ్చితంగా తెలుసు. మీరు ఏదైతే చాలా మీటింగ్లలో వచ్చారు, నన్ను గద్దె మీద కూర్చుని పెట్టినాక మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తా, ఆర్టీసీ ప్రభుత్వంలో ఇమ్మీడియట్ గా విలీనం చేస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడేం జరుగుతుంది అంటే మా ఆర్టీసీ డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులను వాళ్ళు ఇప్పుడు హెచ్2 డిపో ఈ నెలలోనే మొత్తం కంప్లీట్ గా హెచ్2 డిపో ఎలక్ట్రిక్ డిపో చేసి పారేశారు. ఆ ఆస్తులు ఎవరి? ఆర్టీసీ ఆస్తులను మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పయ్యడం ఎంతవరకు న్యాయము? అంటే మా ఆస్తులను వాళ్ళని తీసుకొచ్చి మా బస్సులు తీసుకొచ్చి వేరే దగ్గర పెట్టడం అది సరి అనేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని మా సమస్యల మీద ఖచ్చితంగా మీరు సానుకూలంగా స్పందిస్తే, మీరు సమ్మెకు బాట చూపెట్టింది మీరే. సమ్మె చేయాలని మాకు అస్సలు కూడా మాకు ఏ కార్మికుని కూడా ఇష్టం లేదు. మీరు ఆ దారిన తీసుకుపోతా ఉన్నారు. మా సమస్యలు పరిష్కరిస్తే మేము సమ్మెకి ఎందుకు పోతామండి? మా గుంతమ్మ కోరికలు మేము కోరట్లేదు. కావున ఖచ్చితంగా ఇప్పుడైనా మీరు మేల్కొని మా సమ్మె నోటీస్ ఇచ్చడం ఇప్పుడు ఏం మునిగిపోలేదు. మా జేఏసీ నాయకులను పిలిచి చర్చలకు పిలిచి ఏదైనా సఫలంగా మాట్లాడి సానుకూలంగా ఆర్టీసీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఓకే అంటే మీరు లేకపోతే వ్యవస్థనే ఆగిపోతుంది. మీ ఆర్టీసీ కార్మికులు లేకపోతే ఒక వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది. అటువంటిది ఇలా మీరు రోడ్ల మీదకి వచ్చారు, మా సమస్యలు పరిష్కరించట్లేదని గత కొద్ది రోజుల నుంచి అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ఇంకా ధర్నాలు కావచ్చు, ఇటువంటివి చేపట్టారు. ఎందుకు మరి ముఖ్యమంత్రి దృష్టికి ఇవి పోవట్లేదా? లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయినా కూడా మీరు ఎందుకులే అన్నట్లు పట్టనట్లు ఉంటున్నారా? అసలు దీనికి కారణం ఏమై ఉండదు అని మీరు అనుకుంటున్నారు? ఇదే కొందరు తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. ఆర్టీసీ నాయకులు కొన్ని నాయకులు ఉన్నాయి, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళు సరైన కాదు. వాళ్ళు కూడా జేఏసీలో కలిసి అందరూ ఐక్యమత్యంతో వర్కర్స్ ఈ రోజు ఎంతైతే అన్యాయంగా ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత చాలా మంది కండక్టర్లు మిస్గైడ్ అయి సస్పెండ్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అన్నిని కాదు, వారు ఇచ్చిన పథకాన్ని మేము కరెక్ట్ గా ఏదైతే మహాలక్ష్మి పథకమో ఆ ఒక్క పథకం మీద కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉన్నది. ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పుడన్నా కళ్ళు తెరిచి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 48 గంటలలో మాకు ఇచ్చిన మహాలక్ష్మి స్కీమ్ ను 100% గా సక్సెస్ చేసినామంటే ఓన్లీ ఆర్టీసీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కూడా చెప్పుకోవచ్చు. సో అంటే దీనికి సంబంధించి ఈ మధ్య ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి పెరిగిపోయి మీ ఆర్టీసీ డిపోలను కూడా ఆక్రమించే స్థాయికి వచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో దానివల్ల మీకు ఎటువంటి నష్టం జరుగుతుంది? ఖచ్చితంగా మా జేఏసీ మామూలు జేఏసీ కాదు, గట్టి స్ట్రాంగ్ గా ఉన్నది జేఏసీ. ఇంకా ముందు ఒక్క డిపో కూడా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టకుండా మా జేఏసీ నాయకులు అక్కడనే టెంట్ వేసి అక్కడనే కూర్చుంటారని కూడా ముఖ్యమంత్రికి మీ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే నమ్మకం ఉందా? అంటే గతంలో ఎండి సజ్జనర్ గారు ఉన్నప్పుడు అతని దృష్టికి తీసుకెళ్లారు, ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త ఎండి గారి దృష్టికి కూడా మీరు తీసుకుపోతున్నారు. సో వాళ్ళు పరిష్కరిస్తారని ఏమైనా నమ్మకం అనిపిస్తుందా? ఖచ్చితంగా పరిష్కరించవలసిందే మా సమస్యలు. మా సమస్యలు గుంతమ్మ కోరికలు కాదు కదా, వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన కోరికలే. వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అదే అడుగుతా ఉన్నాం, కొత్తగా ఏమీ అడగట్లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ విధానం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అయితే వేరు. మీరు అవుట్ సోర్సింగ్ లో తీసుకొచ్చి థర్డ్ పార్టీ దానికి ఎవడో కాంట్రాక్టర్ ఉంటాడు, వాని చేతి కింద వానికి సరైన నెలకు జీతం కూడా రాదు. వాడు 26 రోజులు డ్యూటీ చేసినాక వాడు 2 నెలలకో 3 నెలలకో జీతాలు ఇచ్చే పరిస్థితి. అట్లా కాకుండా మన యాజమాన్యమే కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే చదువుకొని ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా క్యాజువల్ విధానంగా మీరు రిక్రూట్ చేసుకొని వాళ్ళకు సరైన న్యాయం చేయాలని కూడా సభాముఖంగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయమని, వేరే కొత్త డిమాండ్స్ లేవు, కొత్త కోరికలు లేవు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏవైతే డిమాండ్స్ పెట్టారో, హామీలు ఇచ్చారో వాటినే పరిష్కారం చేయమని 2.5 ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం వలన విధులేని పరిస్థితిలో ఈ రోజు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన దుస్థితి పరిస్థితి ఈ ప్రభుత్వం చేపట్టే ఏర్పడిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ రోజు దాంట్లో గుంతమ్మ కోరికలు లేవు. మీరే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, ఆ ప్రభుత్వంలో విలీనం చేసి మాకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
అదే విధంగా మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం రద్దు చేసిన యూనియన్లను తిరిగి ఇస్తామని చెప్పారు, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మేము కాదానే అడుగుతున్నాం. వెంటనే మీరు పైసా ఖర్చు లేని యూనియన్లను ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తారు దాన్ని మీరు ప్రకటించాలని చెప్పేసి మేము అదే డిమాండ్ పెట్టాం. అదే విధంగా 2021 వేతన సవరణ మీరే చేస్తారని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాన్నే మేము 30% తగ్గకుండా ఇవ్వమంటున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులకు 28% వాళ్ళకి మాకు తేడా ఉంది. అతి తక్కువ జీతాలు మా కార్మికులు పొందుతా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చూసుకోండి, సింగరేణిలో చూసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు చూసుకోండి, అందరికంటే అతి తక్కువ జీతాలు పొందుతున్నది ఆర్టీసీ కార్మికులే. మరి కాబట్టి ఈ ఆర్టీసీ కార్మికులకు కూడా మరి మేము కూడా అందరితో సమానంగా మీరు చూస్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి అదే డిమాండ్ పెట్టాం. ఆర్టీసీ విస్తరిస్తారన్నారు, అభివృద్ధి చేస్తా అన్నారు. కానీ అభివృద్ధి విస్తరించడం మాట దేవుడెరుగు. ఉన్న ఆర్టీసీని ఖతం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకునే విధంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఈ రోజు రోజుకొక డిపో మూత వేస్తున్నారు. రోజుకొక డిపో నుంచి మా కార్మికులను బయటికి ఇంటి వేస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు, ఇది మీకు క్షేమం కాదు. మా కార్మికులను ఏడ్పించి, మా కార్మికులను కోసపెట్టి, మా కార్మికులను హింస పెడితే దీనికి ప్రతిఫలము మీరు ప్రభుత్వాలు మూట కట్టుకోవాల్సి వస్తుంది, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి జేసీగా మేము మిమ్మల్ని అడుగుతూ కోరుకుంటూ దయచేసి ఆ పరిస్థితి మీకు రావద్దు. మేము ఏరు కోరుకున్న ప్రభుత్వం ప్రజాపాలన మేము కావాలనుకున్నాం. మమ్మల్ని మీరు దూరం చేసుకుంటే అది మీకే నష్టం తప్ప మరి మాకేదో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరించడానికి ఏదో విధంగా మేము తిప్పల పడతాం. కాబట్టి మీరు మమ్మల్ని దూరం చేసుకోకుండా మేము మరి మా రవాణా శాఖ మంత్రి గారు, మా కుటుంబ సభ్యులు, మీరంతా మా కుటుంబ సభ్యులు, మరి మా కుటుంబ సభ్యులు అని చెప్తున్నటువంటి మంత్రి గారు మరి ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యులను మీ ఇంటికి ఎందుకు పిలవలేదు, మాతో ఎందుకు మాట్లాడతలేరు, మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు తీరికలేదు మా సమస్యల మీద సమీక్ష చేయడానికి? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే ప్రభుత్వం, సీఎం గారు వెంటనే స్పందించాలి. ఈ సమ్మెకు పోకుండా మమ్మల్ని నివారించే చర్యలు చేపట్టాలి. ఒకవేళ మేము సమ్మెకు పోయినట్టయితే అది మీ ప్రభుత్వమే మమ్మల్ని సమ్మె చేస్తున్నట్టుగా భావిస్తాల్సి వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీద ధన్యవాదాలు చేస్తూ ఈదురు వెంకన్న డెడ్ లైన్ అనేది 15 రోజుల టైం ఉంటే 14 రోజుల టైం తర్వాత ఎప్పుడన్నది మేము డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. 42 డేస్ లోపల మాకు పీరియడ్ ఉంటుంది. ఆ 42 రోజుల లోపల ఏదో ఒక రోజును మేము ఎన్నుకొని ఆ రోజున మేము సమ్మె డేట్ ప్రకటిస్తాం. అది వేరే రోజున దాని కార్యక్రమం ప్రకటిస్తాం. ఈదురు వెంకన్న, జేఏసీ చైర్మన్. ఈ రోజు ఏదైతే ఉందో ఆర్టీసీ కార్మికుల ఆర్తనాదాల మీద ఇలా ప్రభుత్వం యాజమాన్యం మమ్మల్ని అందరికీ రోడ్డు మీదకి పంపించింది. సమ్మె నోటీస్ ఇవ్వాల్సినటువంటి దుస్థితి కేవలం ప్రభుత్వం యాజమాన్యం కల్పించింది. కారణం ఏంటంటే గతంలో ఆ ప్రభుత్వాలు పనిచేయలేదని చెప్పి మేము అధికారంలోకి వస్తే మీకు అన్ని చేస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అట్లాగే అన్ని మరి ఆర్టీసీకి రావాల్సిన డ్యూలన్నీ ఇస్తాం, 3 PRCలు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాం, కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తామని చెప్పి యూనియన్లు ఇస్తా అన్న అటువంటి ప్రభుత్వం 2.5 సంవత్సరాలైనా మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎక్కడ మాట్లాడినా మమ్మల్ని కనీసం వాకిలు దొక్కనియలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మేము ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎన్ని తెలంగాణ ఉద్యమాలు చేసినా పిలవలేదు. ఇవాళ తప్పనిసరి పరిస్థితిలో అంటే ఆర్టీసీ అంధకారంలోకి పోయింది, ఆర్టీసీ ప్రైవేటీకరణకి దగ్గరలో ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒకటి రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం మొదటిసారి ప్రభుత్వం రాగానే మరి బడ్జెట్ లో వాటా పెట్టలేదు. ఆర్టీసీ ఆధునీకరణ ఏ విధంగా అవుతుంది? బడ్జెట్ పెట్టకపోతే బడ్జెట్ 0, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే. మహాలక్ష్మి పథకానికి సంబంధించి నెలకు 350 కోట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిన ప్రభుత్వం ఈ రోజు వరకు మరి ఎంత డ్యూ ఉందో చెప్పాలి. మాకు తెలిసి 7,300 కోట్లు మహాలక్ష్మి పథకం డబ్బులు ఆర్టీసీకి రావాలి. మరి అవన్నీ వస్తే ఇవాళ ఇబ్బందులు ఉండవు. రిటైర్డ్ అయిన వాళ్ళు 8 ఏళ్ల నుంచి కూడా తిరుగుతా ఉన్నారు, అటాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి, చనిపోతా ఉన్నారు, వాళ్ళకి సెటిల్మెంట్ కాలేదు. ఇవాళ రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా సెటిల్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే మరి ఏ విధంగా కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వం అయితే ఆర్టీసీ ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఇస్తారా, ఇవ్వరా? ప్రజా రవాణా అంటే మీకు అవసరం ఉందా లేదా? ఇవాళ ప్రపంచ దేశాలలోనే మరి రవాణాకి ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతుంది అంటే కొత్త బస్సులు కొనియాల్సినటువంటి బాధ్యత ఆధునీకరణ చేస్తున్నారు. కొత్త బస్సులు మీరు కొనిచ్చిందా? ఒక్క బస్ అన్న ఇచ్చిందా? ఎన్ని డబ్బులు మీరు పెట్టారు? నేను అడుగుతా ఉన్న మీడియా సాక్షిగా మీరు వైట్ పేపర్ పెట్టండి. ఇవాళ వైట్ పేపర్ పెట్టి అసలు ఆర్టీసీకి ఎంత బాకీ ఉన్నారు, ఎంత ఇవ్వాలి అనేది చెప్పండి. మీరు ఎంతో ఇబ్బందికర పరిస్థితిలో ఇవాళ మీరు అది ఇస్తే మేము ఎన్నో తన్నులు తిని దెబ్బలు తిని మా ఆడవాళ్ళంతా టిక్కెట్లు ఇయ్యరాక ఇబ్బందులు పడి మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేస్తే ఎనలేని కీర్తి ప్రతిష్టలు మీ ప్రభుత్వానికి వచ్చినాయి. ఇవాళ కీర్తి మీరు కట్టిస్తా ఉన్నారు, మమ్మల్ని రోడ్డు మీద వేసారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, గుంతమ్మ కోరికలు కోరలేదు. వెంటనే ప్రభుత్వ వాగ్దానం చేసిన అమలు చేయాలి.
పిఆర్సీ ఇవ్వాలి, బకాయిలు ఇవ్వాలి. ఆర్టీసీకి ఇప్పుడు బడ్జెట్ రేపు 16వ తారీఖు నుంచి బడ్జెట్ ఉంది. 16వ తారీఖు బడ్జెట్ లో దాదాపుగా మాకు ఇవ్వాల్సిన పాత డబ్బులతో సహా ఇంకా 5,000 కోట్లు పెట్టి ఆర్టీసీ పునరంకితమని చెప్పి మీరు చాటి చెప్పాలని చెప్తా ఉన్నాం. లేకపోతే సీత కన్నేసింది ఇప్పటికే ఆర్టీసీ మీద. ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీ అన్యాక్రాంతం అవుతా ఉన్నది. అవి వస్తే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. చర్చలకు పిలవండి. ప్రజాస్వామ్యంగా ప్రజాప్రభుత్వంగా మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. సమ్మె మా ఉద్దేశం కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినాం. ఇలా సమ్మె జరిగితే బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచన చేసుకొని ఆర్టీసీని ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నారా? ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రిక్వెస్ట్ అన్ని కూడా అయిపోయినాయి. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల అర్థనాదాలతోటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే చేయాల్సిన బాధ్యత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే జరిగిపోయే పరిణామాలు ఉంటాయి. ఇవాళ అసెంబ్లీ ఉంది. అవసరమైతే మేము 14 రోజుల్లో ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చినాం. 14 రోజుల్లో లేబర్ కమిషన్ కన్సల్టేషన్ కావాలి. కాకపోతే ఇక్కడ కూడా ముట్టడి చేస్తాం. ఈ ఆఫీసులు కూడా ముట్టడి చేసి 14 రోజుల్లో క్లోజ్ చేసి సమ్మెకు పోయే పరిస్థితి వస్తుంది. సమ్మె కాకుండా పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తాను. లేని పక్షంలో సమ్మె తథ్యం, కార్మికులు వెనకాడేది లేదు. ఇది ఆఖరి పోరాటం, చివరి విజయం వరకు పోరాటం ఆగదు. 100% స్పందన వస్తుంది అనుకుంటున్నాం. స్పందన రాకపోతే జరగబోయే పరిణామం తప్పకుండా సమ్మె తథ్యం. అది ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులుగా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీద ప్రభుత్వమే వేసింది కాబట్టి వెనకకు పోయే పరిస్థితి ఉండదు అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.